ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలోని సింగినగర్ ప్రాంతంలో ఇంకా మోకాళ్ళకు పైగా నీరు అలాగే ప్రవహిస్తున్న దుస్థితి. సుమారు 5 రోజులు గడుస్తున్నా సరే సహాయక చర్యలు అనేవి చాలా తక్కువ కనిపిస్తున్నాయి. చాలా చోట్ల అసలు సహాయక చర్యలు జరగట్లేదని కూడా బాధితులు చెప్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం సింగినగర్ ప్రాంతంలో ఉన్నాము. చెప్పండి, ఎలా ఉంది? అంటే చాలా రోజుల నుంచి కూడా మీరు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోతున్నా, ఎవ్వరు కూడా వచ్చి సాయం చేయలేదు. మాట్లాడితే లోపలికి వెళ్తున్నాయి. ఎవ్వరికి ఇవ్వాల, కనీసం తాగడానికి వాటర్ కూడా ఇవ్వలేదు. దేనికి అన్ని మేము తెచ్చుకొని మోసుకుంటే వచ్చి సరుకులు తెచ్చుకొని డబ్బులు పెట్టి సరుకులు తెచ్చుకొని పడవేమన్నాడు. 2.5 గంటల బతి వాళ్ళతో ఒక్కడు కూడా పడవేవ్వలేదు. దేనికని ఏమనంటే మేము వస్తున్నాం. దేనికి వస్తారు, దేనికి చేస్తారు? ఎవ్వరికి ఏమీ చేయలేదు. లాస్ట్కి ఫ్యామిలీ చంపుకోలేక ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోతున్నా బయటికి. ఎందుకంటే ఇంకా దిక్కమల్లి పరిపోతారు. అంటే సుమారు 5 రోజులు అవుతుంది. 5 రోజుల నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే బతుకండి. 5 రోజుల నుంచి ఒక్కడి పెట్టలా. ఈ రోజు వాటర్ పాల ప్యాకెట్లు ఇచ్చారు. ఈ రోజు మా ఇంటి ముందుకు వచ్చి ఇచ్చెళ్ళారు. గోల్డ్ వాలంటీర్స్ వాళ్ళు వచ్చి మాకు ఇంటి ముందు పాల ప్యాకెట్లు పిల్లల కోసం బిస్కెట్లు ఇచ్చెళ్ళారు. ఈ రోజు వాని మీద పోట్లాడి తీసుకెళ్ళి పాల ప్యాకెట్లు వాటర్ బాటిల్ ఒక్కడ సాయం చేయలేదండి. వేస్ట్ అండి. మొన్న నిన్న చాలా దుస్థితి. ఇక్కడ దాకా వచ్చి ఇక్కడికి వచ్చిన మాకు ఫుడ్ అందలేదు, పాల ప్యాకెట్లు అందలేదు, వాటర్ అందలేదు. ఆడోళ్ళని లేదు, మగోళ్ళని లేదు, తోసేయడం, తొక్కేయడం, పడేయడం, అదే పరిస్థితి మాది. ఆడోళ్ళని అడిగినా కూడా పాల ప్యాకెట్లు ఇచ్చిన దుస్థితి అసలు ఇవ్వలేదు. మెయిన్ ఎక్కడికి వెళ్తున్నారు? లగేజ్ తో సామాన్లతో ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం అంతే. మరొక ప్రభుత్వం బయట కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తాం, అక్కడ సురక్షితంగా ఉండొచ్చు అనే మాటలు చెప్తుంది. మరి అటువంటి సమస్య అయితే మాకు తెలియదండి. మేమైతే అక్కడికైతే వెళ్ళట్లేదు. ఏమి పెట్ట అన్ని బోకసే. ఎవరికి వెళ్ళ వచ్చి కనీసం పడవలేసుకొని సినిమా షికారులు బాగున్నారా, ఇక అంతేనా, వస్తారా, ఎక్కించగలరా? ఎవడు పడగో అలా పెట్టుకున్నారు పార్కింగ్లో పడవలు తెచ్చుకొని. వేస్ట్ అండి. డబ్బులు కూడా దండగే. అవి జనాలకి రేపొద్దు నేను ఎత్తేసి రుద్దాలి కదా, డబ్బులు బొక్కలు పెడతాకి, బిల్లులు పెట్టుకోవడానికి. దానికి తప్పితే ఇంకెందుకు పనికిరావు. పూర్తి స్థాయిలో చూస్తున్నాం. బాధితులు పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరొక కుటుంబం కూడా ఇక్కడ ఉంది. వారు కూడా ఎందుకంటే వర్షపు నీరు ఎక్కడికక్కడ స్టాగ్నెట్ అయిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొంతమంది అడిగి చేద్దాం. చెప్పండి. నా సందులో అయితే ఎవరు రావట్లా. మెయిన్ లైన్లో తిరుగుతున్నారు పడవలు వేసుకొని. వాళ్ళే 4-5 తిరుగుతున్నారు. ఇంకా ఎక్కించుకోవడానికి అయితే ఇంకా ఇది ప్రైవేట్ బోట్లు ఉన్నాయి కదా, మనిషికి 3,000 అంట. వాళ్ళు 3,000 అడిగే మనిషికి. ఎక్కడి నుంచి ఇవ్వాలి? మొత్తం తడిసిపోతే ఇక్కడ 3,000 అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి మనిషికి? ఇట్లాగే చేస్తున్నాం. మెయిన్ లైన్లో వెళ్తున్నారు, దొరికినది ఇసిరేస్తున్నారు. సందులో అయితే ఎవరు రావట్లేదు. పూర్తిగా మీ ఇల్లు మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. నడుము దాకా వచ్చింది. మొత్తం పిల్లలి బట్టలు అవి మొత్తం మునిగిపోయినాయి. బట్టలు, పుస్తకాలు మొత్తం మునిగిపోయినాయి. అది అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట. రైట్. పూర్తిసార్లు చూస్తున్నాం. ప్రభుత్వం చేపడుతున్నామని చెబుతున్నా ఏవైతే సహాయ చర్యలు కావచ్చు, లేకపోతే నిత్యావసర సరుకు పంపిణీ కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో చేరుకోవట్లేదని ఎక్కడికక్కడ బాధితులు ఆందోళన వ్యక్తం సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకా వాటర్ అనేది సుమారు మోకాళ్ళతో పైగా నీరు కూడా ఇంకా అలాగే కనిపిస్తుంది. 5 రోజులు గడుస్తున్నా సరే ఎటువంటి మార్పు అనేది కనిపించట్లేదని బాధితులు చెప్తున్నారు. వీడియో శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.